రమేష్ పంచతో తెచ్చాను. మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దేశ స్వాతంత్రం తెచ్చిన నాయకులందరినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలాగే లేవు. ఎందుకంటే రాజ్యాంగాన్ని సృష్టించి రచించిన అంబేద్కర్ రాజ్యాంగం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం జరుగుతోంది తప్ప ఇంకో రకమైన మనకు అందరికీ ఉపయోగపడాలని తయారు చేసిన రాజ్యాంగం జరగడం లేదు ఇక్కడ. నిజంగా చాలా దారుణం. 75 ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, 76వ సంవత్సరం. ఇప్పుడు కూడా బ్రిటిష్ పాలనను మించిన విధంగా తలపించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దారుణంగా జరిగిండదేమో. ఇదంతా కూడా ఫ్యాక్షనిస్టులు ఎలా చేస్తారో అలాంటి ఈ పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం, చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనపడినా, సింపథైజర్స్ ఎక్కడ కనపడినా, కార్యకర్తలు ఎక్కడ కనపడినా అందరినీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికోసం మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చినట్టుంది. సో చాలా దారుణం అన్నమాట. అది కాకోకుండా ఇంక వేరే పరిపాలన ఏమి లేదు ఇక్కడ. సామాన్యులకు మంచి జరిగే పరిపాలన అనేదే లేదన్నమాట. ఇక్కడంతా దారుణమైన పరిస్థితులు ఇక్కడంతా కూడా ఉన్న పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అందరూ కమిషన్లు, లంచాల కోసం దోచుకుంటున్న పరిస్థితి అన్నమాట. ప్రజల ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఏ ఆస్తి, ఈ ఆస్తి ఆ ఆస్తి లేదు. అన్ని ఆస్తులు, టూరిజం ఆస్తులు, మున్సిపల్ ఆస్తులు, R&B ఆస్తులు, ఈ ఆస్తి అనేది ఏం లేదన్నమాట. అన్ని ఆస్తులు అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. నిజంగా చాలా దారుణం. ఇంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ఎవరు ఊహించిండారనమాట. అంత దారుణమైన పరిస్థితి అన్నమాట. సో అదే కాకోకుండా నిజంగా అభూత కల్పనలతోటి అవతల వాళ్ళను బురద చల్లే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలకు వచ్చి తిరుమల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. చాలా దారుణం, చాలా దారుణం. నిజంగా కూడా అక్కడ ఏమీ లేని నిజంగా కూడా ఆ ధర్మాన్ని పాటిస్తున్న
టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అది ప్రపంచవ్యాపితంగా ప్రజలందరూ కూడా సేవించే దేవుడు ఆయన. అక్కడ ప్రజల మనోభావాలను భిన్నంగా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ రాజకీయాలకు ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. లడ్డూలో కల్తీ అని చెప్పేసి ఇంకొకటి అని చెప్పేసి ఒక ఆయన చెప్పేసేసి ఆ రోజే ప్రెస్ మీట్లో చంద్రబాబు స్టార్ట్ చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. లోకేష్ దాన్ని కన్ఫర్మ్ చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. సో నిజంగా చాలా దారుణం. దానికి సనాతన ధర్మాలు అన్నాడు, ఏమేమో అబద్ధాలు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఏదో మెట్లు కడిగే కార్యక్రమం చేసి నిజంగా ఏదో జరిగిపోయిందని చెప్పేసి అయోధ్యలో అయోధ్య దేవాలయాన్ని ఓపెన్ చేసే టైంలో కూడా ఇక్కడ నుంచి 1,00,000 లడ్లు పోయినాయని చెప్పేసి ఆ 1,00,000 లడ్లలో కూడా అంతా కూడా కల్తీ పంది మాంసము, కొవ్వు మాంసము, ఆవు కొవ్వు అది ఇది అని కలిపినారని చెప్పేసి నిజంగా ఎంత దారుణం. నిజంగా కూడా తిరుపతి లడ్డు అంటే అంత అది ఒక వరప్రసాదంలాగా అని ఎంతో గౌరవం ఇస్తారన్నమాట. ఎక్కడైనా కూడా తిరుపతి లడ్డును అంత పుణ్యమైన ప్రసాదంగా భావించే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితుల్లో సో అందరినీ సనాతన ధర్మాన్ని నిజంగా కూడా మరి అంత దారుణంగా నిర్వీర్యం చేస్తూ మాట్లాడిన పరిస్థితి అన్నమాట. ఒక రాజకీయాల కోసం ఇంత దారుణం చేయాలా? నిజంగా కూడా చాలా దారుణం. తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు ఆ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నిజంగా కూడా వీళ్ళేం తప్పించుకునే పరిస్థితి ఏమీ ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా ఎందుకంటే తప్పు చేస్తే డెఫినెట్గా దానికి శిక్ష వేసే కార్యక్రమం తప్పకుండా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇంత దారుణాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏం కదో తెలీదు. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన అందించగలిగితే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేసి మంచి పేరు తెచ్చుకోమనే మేమందరం కూడా చెప్తున్నాం అన్నమాట. సో అది అటువంటిది చేయకోకుండా ఈ రకమైన దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలా అని చెప్పేసి నిజంగా కూడా ఆ స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఏదైతే తీసుకొచ్చిన ఆ స్ఫూర్తిని తీసుకొని చేయాల్సిన ఈ ప్రభుత్వాలు ఈ రకంగా నడుచుకోవడం చాలా దారుణం, దుర్మార్గం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో తప్పకుండా దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఆ మహనీయులకు మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే స్వాతంత్రాన్ని మనమందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మన భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ దేశంలో అమలవుతూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ మరి ఏదైతే సామాజిక న్యాయం కల్పిస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశంలో అనేక వర్గాలున్నా మరి ఇన్ని కులాలున్నా ఇన్ని మతాలున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక సోదరభావంతో ముందుకెళ్తున్నారంటే అది ఒక రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారి రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోనే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఆ రాజ్యాంగాన్నే మరి ఈరోజు తూట్లు పొడిచే కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మరి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అందరినీ కూడా అక్రమ కేసులు పెట్టడము, దొంగ కేసులు పెట్టడము, ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా నిలబడకోకూడదు, మాట్లాడకోకూడదు అని చెప్పి మరి ఈరోజు
టార్గెట్ పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరినీ కూడా టార్గెట్ పెట్టుకొని మరి వాళ్ళను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళ మీద అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు మరి ఎక్కువ రోజు కొనసాగవు, ఖచ్చితంగా ఎప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈ దేశంలో అమలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశలోనే మరొక్కసారి ఈ ఏదైతే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మరి ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మరి దాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగం అమలు కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.